వెల్కమ్ టు మెగా 9 టీవీ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో పేదలకు అండగా ఉంటూ వారి అవసరాల్ని తీరుస్తానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని, అది భారతీయుల పార్టీ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే బీజేపీలో విలీనం కావాలన్నారు. మండలాల్లో దళిత వర్గాలకు చేసే సేవా కార్యక్రమాలను చూసి ఎంతో మంది తన వెంట నడవటం చాలా సంతోషకరమన్నారు. పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తంటికొండ గ్రామంలోని పేదలకు బియ్యం బస్తాలను హిందూ బంధువుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న కంబాల శ్రీనివాసరావును దళిత వర్గం నేతలు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. డిసెంబర్ 25వ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో భారీ చేరికలు ఉన్నాయని ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు తెలిపారు. జై. ఈ రోజున మందపాటి సతీష్ గారు కానీ, నాగేంద్ర గారు కానీ, వర్షాల ప్రసాద్ గారితో కలిసి దళితులందరూ కూడా ఒకే తాటి మీదకి రావడం మన నియోజకవర్గంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, నేను ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కానీ ఇది ఒక శుభ పరిమాణంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నా సంస్థ పేరు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అని పెట్టుకున్నా కానీ ఈ మధ్యకాలంలో నేను అందరికీ చాలా నా ప్రవర్తన ద్వారా కానీ, చేతల ద్వారా కానీ చాలా క్లియర్గా అందరికీ చెప్తున్నది ఏంటంటే, కుల మతాలకు కానీ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా అతీతంగా మానవత్వాన్ని మొదటి అడుగుగా తీసుకుని నేను ముందుకెళ్తున్నాను. మానవత్వం తర్వాతే ఏదైనా సరే. మనమందరం మొట్టమొదటిగా భారతీయులు. మన భారతీయులందరికీ కూడా మానవత్వం కావాలి. అలాంటి మానవత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఈ భారతదేశంలో ఎన్నో త్యాగాలు చేసి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి నడిపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి చాలా సమయం అవసరం అవుతుంది. ఈ రోజున మందపాటి సతీష్ నాకు చాలా అత్యంతమైన సన్నిహితుడిగా మారిపోవడానికి వర్షాల ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాగేంద్ర గారు కానీ, మొన్న పెద్ద ఎత్తున దళిత సహోదరులందరూ కూడా మత్సా మోహన్ గారు కానీ, బిజరాజ్ గారు కానీ, అబ్రహం గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇలాంటి దళిత పెద్దలు, ఈ ఊరికి సంబంధించిన దళిత పెద్దలందరూ కూడా నా దగ్గరికి వచ్చి మీ వెంట నడుస్తున్నామని చెప్పడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మీకు అందరికీ ఈరోజు చెప్పేది ఏంటంటే, నేను మొట్టమొదటిగా నా కార్యక్రమాలు మొదలుపెట్టిన రోజుని నా దగ్గరికి నా పిఆర్ఓ సతీష్, అతను చేసిన వీడియోలు చూసి నాకు చాలా ఇంప్రెషన్ అనిపించి, సతీష్ నా దగ్గర ఉద్యోగం చేస్తామని అడిగితే, సార్ నేను మాలోని సార్ అన్నాడు. అసహ్యంగా వినిపించింది, నాకు చాలా అసహ్యంగా వినిపించింది. ఏ కాలంలో ఉండి ఏం మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పానంటే, మీరు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అని చెప్పానంటే, నేను మానవత్వంతో అనిపించే మనిషి నీకు కనిపించట్లేదా అని చెప్పని అడిగితే, మీరు మానవత్వంతో ఉన్న మనిషి కాబట్టి మీ మీద వీడియో చేశాను సార్ అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడావు కానీ ఎప్పుడు మాట్లాడొద్దని చెప్పాను. నాతోటి అతను చాలా సన్నిహితంగా చేస్తున్నాడు. అలాగే నా సూర్య, ఇప్పుడు ఈ రోజున వీడియోగ్రాఫర్గా ఉండి నాకు అత్యద్భుతమైన వీడియోలు తీస్తున్న సూర్య కూడా నాకు కుడిభుజంగా ఉంటూ నాకు మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క వ్యవహారాలని మనసుకు నచ్చే విధంగా జనాలకు అందించడంలో గొప్ప స్థాయిలో ఉన్న సూర్య కూడా, సార్ నేను ఇలా దళితుడిని అన్నాడు. ఒకే రక్తం అంశాలు అన్నీ ఒకలాగే ఉంటాయి అసలని. ఇది మన స్వార్థపరులు అంటే ఏదైనా లబ్ధి పొందడానికి కోసమో లేకపోతే పదవుల కోసమో లేకపోతే కుర్చీల కోసమో డబ్బు కోసమో ఇలాగ మతాల కింద కులాల కింద విడదీసి చేసుకుంటున్నారయ్యా. మనది ఇది కాదు అసలు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ కులమత వ్యవస్థ అంటే ఇష్టం చూడదని చెప్పాను. నాతో పాటు పనిచేస్తున్నాడు. తనకి గొప్ప ఆదాయం వస్తున్నా సరే అతను ఒక ఈవెంట్ చేసుకుంటే 4 లక్షలు వస్తాయి. కానీ నేను చేస్తున్న పనులు చూసి నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు సార్, మీతో పాటు నడుస్తానని చెప్పి నాతో పాటు ఉండి తన ఆదాయాన్ని తగ్గించుకుని నాతో పనిచేస్తున్నాడు. అలాగే పత్రికా ప్రముఖులు చాలామంది కూడా, నా జర్నలిస్ట్ సహోదరులు కూడా చాలామంది, అందరికీ ఈ మీడియా సహోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా ఇన్నాళ్ళ నుంచి, ఈ 2 సంవత్సరాల నుంచి కంబాల శ్రీనివాస్ అనే పేరు ఇటు జగ్గంపేట నియోజకవర్గంలో కానీ, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గంలో కానీ, అటు మన రాజానగరం నియోజకవర్గంలో కానీ
విస్తృతంగా వెళ్ళిందనంటే కేవలం కారణం మీ పత్రికా యజమానులకి, పత్రికా విలేకరులకి, జర్నలిస్టులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పత్రికా విలేకరులకు జరిగే అన్యాయాల మీద కూడా నేను ఎప్పుడు మనస్తాపం చెందుతూ ఉంటాను. ఎందుకనంటే వాళ్ళకి ఆదాయాలు ఉండవు. ఈ విషయం చాలామంది పత్రికా ప్రముఖులతో కూడా నేను చర్చించాను. మీకు ఎవరన్నా ఏదైనా ఇస్తారని చెప్పానంటే వాళ్ళు పిచ్చి మీద, జర్నలిస్ట్ అనే ఒక పిచ్చి మీద చేస్తుంటారు అలాగే ఈ రోజున ఇంతమంది దళితులు ఈ విధంగా నాకు నా సోదరిమణులుగా మారి నాతో పాటు నడవడానికి సంసిద్ధత తెలియజేయడానికి కారణం ఏంటంటే, నేను ఒకే విషయం మందపాటి సతీష్ కానీ, వరసాల ప్రసాద్ గారికి కానీ, అలాగే నాగేంద్ర గారికి కానీ, ఎవరైతే పెద్దలు ఉన్నారో వీళ్ళందరికీ నచ్చడానికి కారణం ఏంటంటే, భగవంతుడు నేను ఒకే స్వరూపంగా చూడడం వాళ్ళందరికీ నచ్చింది. యేసుప్రభు అయినా, అల్లా అయినా, రాముడైనా భగవంతుడు అనేది ఒకే రూపంతో ఉంటాడని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్ముతాను కాబట్టి ఈ రోజున అందరికీ నచ్చుతుంది. మతం అనేది జీవన విధానం. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మతం అనేది జీవన విధానం, అది భగవంతుడు కాదు. అది చాలా తప్పుడు అభిప్రాయంతో దాన్ని వేరే దారిలో తీసుకెళ్తున్నారు. భగవంతుడు అనేది పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే ఉంటాడు. ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క రచన అర్థం కావట్లేదు. అవినీతి పరులు డబ్బుతో శాసిస్తున్నారు, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, దేశాన్ని శాసించగల స్థాయిలో ఉన్నారు. విదేశాల బ్యాంకుల్లో అనేక రకాల కోట్ల రూపాయలు దాచుకుంటున్నారు. నేను ఎవరి పేరు చెప్పట్లేదు. కానీ ఈ వ్యవస్థ ఆకపోతే మనమే మన దేవుడి పేరు చెప్పి మనల్ని, మన చేతులు కాళ్ళు మనమే నరుకునేలా చేస్తారనే విషయం ప్రజలకు అర్థం కావట్లేదు. ఇది నేను ఎలా తీసుకెళ్లాలో నేను ఒక ప్రణాళిక రూపొందించుకుని చెప్పాలి తప్ప ఇంకోటి ఏది కాదు. మన ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే తినడానికి లేరో వాళ్ళే మేము తినే బియ్యాన్ని తీసుకెళ్ళి వేరే చోటకి, వేరే దేశాలకు తీసుకెళ్ళిపోవడం మన చేతులతో మనమే ఒకటి చేతికి అందించి పంపిస్తున్నాం. మనం ఈ దౌర్భాగ్యం ఎందుకు జరుగుతుంది అంటే, మన కాళ్ళు మనం నరుకోవడంలో మనం ఎంత ఉత్సాహం చూపిస్తున్నాం అంటే అంత ఉత్సాహం చూపిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే మతాల కింద విడిపోయని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మన దేశాన్ని వేరే దేశాలకు అమ్మేస్తున్నాం అనే విషయం మనకి ఎవ్వరికీ తెలియట్లేదు. ఎందుకంటే ప్రజలకు ఇంతకన్నా ఎక్కువ ఏం తెలుస్తుంది? వాళ్ళకి విచక్షణ జ్ఞానం కొంత, మనం చూసిందే నమ్ముతాం తప్ప దీని వెనకాల ఎవడు. శుభు సూర్యన్ అనే ఒక వ్యక్తి భారతదేశాన్ని నాశనం చేయడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో పంపిస్తున్న విషయం మీకు ఎవరికైనా పేదలకు చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. వాడు మహాభయంకరుడు. మోడీ గారి మీద కక్ష కట్టున్నాడు. వాడు ఎన్నికలు జరుగుతున్నాయంటే కొన్ని వేల కోట్లు భారతదేశంలో పంపిస్తాడు. వాడిది ఒకటే కోరిక, మోడీని నాశనం చేయాలంతే. మోడీ మంచివాడా, వాడి ఇది అని అక్కర్లేదు. వాడు ఏంటంటే ఒక వ్యక్తిని, బాగా ఎదుగుతున్న వ్యక్తిని నాశనం చేయాలి.